వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన విషయం మనకు అందరికీ తెలిసిందే. మరి రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ మూడ్లో ఉన్నారు. మరి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా కేవలము ఈరోజు 11వ తేదీ, కేవలం ఇక 4 రోజులు మాత్రమే ఉంది. అంటే 15వ తేదీ వరకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ కూడా ముఖ్యంగా పోస్టుల సంఖ్య ఎస్జిటి అభ్యర్థులు పోస్టుల సంఖ్య తక్కువగా ఉండేటువంటి జిల్లాలోని అభ్యర్థులు ఇంకా డైలమాలో ఉన్నారు. ఏ జిల్లా దరఖాస్తు చేసుకోవాలనేటువంటి ఆలోచనలు. కారణం ఏంటంటే గతంలో ఎలా ఉండేదంటే ఒక అభ్యర్థి దాదాపు గరిష్టంగా ఒక 3 జిల్లాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మల్టీ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఈసారి అలా లేదు. అభ్యర్థి ఏది రాయాలనుకుంటాడో ముందే డిసైడ్ అయిపోయి అది లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే కేవలం ఒకే ఒక డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల అభ్యర్థి ఏకంత ఒత్తిడికి లోనవుతున్నాడు అనేటువంటిది కూడా వాస్తవం. అయితే ఈ సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా అసలు మనకి జాబ్ రావాలంటే ఏ స్థాయిలో మార్కులు వచ్చినట్లయితే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మీమాంసలో చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా గత డిఎస్సి ఫలితాలను కానీ మనం విశ్లేషించినట్లయితే కొంతవరకు మనకి అవగాహన అవుతుంది. ఏ స్థాయిలో మార్కులు వస్తే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2018 డిఎస్సి అనేటువంటిది మరి ఉమ్మడి జిల్లాల ఆధారంగానే జరిగింది. ఈరోజు కూడా ఉమ్మడి జిల్లాల ఆధారంగానే జరుగుతుంది. మరి 2018 డిఎస్సికి మరి ఇప్పుడు 2025 డిఎస్సికి ఉన్న మౌలికమైనటువంటి తేడా ఏంటంటే 2018 డిఎస్సితో పోలిస్తే 2025 డిఎస్సిలో ఎస్జిటికి దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే మీరు అనుకోవచ్చు, సార్ ఈ మధ్యకాలంలో మరి డిఈడి కోర్స్ వేసిన వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు కదా, వాళ్ళ సంఖ్యని ఉండొచ్చు, కానీ చాలా తక్కువ. కానీ ఎందుకని గత డిఎస్సితో పోలిస్తే ఇప్పుడు అప్లై చేసే వాళ్ళు తక్కువ అవుతారు అంటే 2018లో ఎస్జిటి జరిగింది టెట్ కమ్ టీఆర్టీ. 2018లో డిఎస్సి ఏ విధానంలో జరిగిందంటే టెట్ కమ్ టీఆర్టీ. 2018లో ఎస్జిటి వాళ్ళకి టెట్ కమ్ టీఆర్టీ జరిగింది. 2018 ఎస్జిటి వాళ్ళకి అంటే టెట్ ప్లస్ డిఎస్సి అనేటువంటి జరిగింది. అందువల్ల టెట్లో అర్హత సాధించిన వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే 2018లో డిఈడి చేసిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కానీ ఇప్పుడు 2025 సంబంధించినటువంటి డిఎస్సి అనేటువంటిది కేవలము ఏం జరుగుతుంది, టీఆర్టీ మాత్రమే జరుగుతుంది, టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్. మరి ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? టెట్ అర్హత సాధించిన వాళ్ళు మాత్రమే, టెట్ అర్హత ఉన్నవారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2018 డిఎస్సితో పోలిస్తే 2025 డిఎస్సిలో అభ్యర్థుల సంఖ్య, పోటీ గురించి నేను మాట్లాడట్లేదు, కేవలం అభ్యర్థుల సంఖ్య అనేటువంటిది 2005 డిఎస్సికి అభ్యర్థుల సంఖ్య అనేటువంటిది తక్కువగా ఉంటుంది 2018తో పోలిస్తే. అంటే 2018లో డిఈడి చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా టెట్ అర్హత లేకపోయినప్పటికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం అనేటువంటిది లేదు. కేవలం టెట్లో ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేటువంటి ఉంది. ఒకటైతే క్లారిటీ ఉంది, అభ్యర్థుల సంఖ్య 2018 డిఎస్సితో పోలిస్తే తక్కువ. మరి మార్కులు అనేటువంటివి గతంలో మాదిరిగా వస్తే సరిపోతుందా, అంతకంటే ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలనేటువంటి విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే నేను మీకు 13 జిల్లాల్లో, అంటే రాష్ట్రంలో ఉండేటువంటి 13 జిల్లాల అభ్యర్థులు ఉన్న డిఎస్సి రాస్తున్నారు కాబట్టి ఒక్కొక్క జిల్లాలో 2018లో డిఎస్సికి ఎంతమంది డిఎస్సి రాశారు ఎస్జిటికి సంబంధించి, మరి అందులో ఉన్నటువంటి టాప్ మార్క్ ఎంత, తర్వాత టాప్ 5లో ఏ స్థాయిలో మార్కులు తగ్గుతూ వచ్చాయి, మరి ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలంటే మినిమం మార్క్స్ మనకి ఏ స్థాయిలో ఉంటే మనం ఒక
నమ్మకంగా ప్రిపేర్ కాగలుగుతాం. ఇలాంటి విషయాలన్నింటిని కూడా నేను మాట్లాడతాను. మొదట మీకు ఒక్కొక్క జిల్లాల వారిగా చెప్పుకుంటూ ఆ తర్వాత నేను కంపారిజన్గా వీటన్నిటి గురించి కూడా చెప్తాం. మనం శ్రీకాకుళం మొదలుకొని ఇటు చిత్తూరు వరకు ఒక్కొక్క జిల్లా గురించి కూడా మనము మాట్లాడుకుందాం. చూడండి, శ్రీకాకుళం జిల్లాలో 2018 డిఎస్సికి సంబంధించి ఎస్జిటి వాళ్ళు రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య మొత్తం ఎంతమంది అంటే 9,986 మంది. 9,986 మంది అంటే దాదాపు 10,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయడం అనేటువంటి జరిగింది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. మరి ఈ శ్రీకాకుళం జిల్లాలో మొదటి ర్యాంక్ మార్కులు ఏంటంటే 85.86. 85.86 అంటే టెట్ మరియు డిఎస్సి మరియు టెట్ స్కోర్ మొత్తం కలిపి ఇక్కడ మొత్తం కూడా ఎలా చేస్తారంటే, ఇప్పుడు మనకు టెట్ వెయిటేజ్ ఎంత 20%, టెట్ వెయిటేజ్ ఎంత 20%. అలాగే ఇప్పుడు మనకి టీఆర్టీ డిఎస్సి అనేటువంటిది ఎన్ని మార్కులకి 80 మార్కులకి జరుగుతుంది. అంటే 80%, మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది 2018లో. కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు మనకు జరిగేటువంటి విధానం మరి దీని ప్రకారంగా కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఎంతంటే 85.86, 85.86గా మనము చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ ర్యాంక్ 85.86 టెట్ స్కోరు మరియు డిఎస్సి మార్క్స్ అన్నీ కలుపుకుంటే వచ్చినటువంటి స్కోరు 85.86. ఇది ఫస్ట్ ర్యాంక్. తర్వాత మీరు గమనించినట్లయితే ఆ తర్వాత 4 స్థానాలు కూడా చూడండి, 85.06, 84.93, 84.66, 84.26. దీని పరంగా ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో 80 పైన మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల సంఖ్య 42 మంది ఉన్నారు. 80 పైన మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారంటే 42 మంది ఉన్నారు. 75 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 178 మంది ఉన్నారు. మరి ఇక్కడ 178లో నుంచి 42 తీసేస్తే 136 మంది, అంటే 75కి 80కి మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంతంటే 136 మంది. అదే నేను చాలా సందర్భాల్లో కూడా చెప్తుంటాను, ఓపెన్ కేటగిరీలో మనకి ఏదైనా ఒక డిస్ట్రిక్ట్లో జాబ్ను మనం ఆశించాలన్నట్లయితే మినిమం స్కోర్ ఎంత ఉండాలంటే టెట్ మరియు టెట్ వెయిటేజ్ మరియు డిఎస్సి మార్క్స్ మొత్తం కలిపి 100కి 75% ఉండాలని చెప్పేసి చెప్తాం. అందుకని నేను ఇక్కడ 80 పైన మార్కులు ఎంతమందికి వచ్చింది శ్రీకాకుళంలో, అలాగే 75కి 80 మధ్యలో ఎంతమంది వచ్చాయంటే అనేటువంటి విశ్లేషణ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇది మీకు హెల్ప్ అవుతుంది, మీరు ఏ స్థాయిలో మార్కులు పొందుతున్నారు. కాబట్టి శ్రీకాకుళంలో 2018లో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 42 మంది అయితే 75-80 మధ్యలో మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 136 మంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూడండి, విజయనగరం. మరి విజయనగరంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 6,436, అంటే దాదాపు 6,500 మంది అనుకోండి. 6,436 మంది ఎగ్జామ్ రాస్తే టాప్ మార్క్ వచ్చేసి 91.06. పోయినసారి దీన్ని స్టేట్ ఫస్ట్గా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ స్టేట్ ఫస్ట్, ఇది స్టేట్ ఫస్ట్ మార్క్స్ అనమాట. ఇది పోయినసారి 2018 డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ మార్క్ ఎంతంటే 91.06. మరి ఆ తర్వాత వచ్చినటువంటి స్కోర్లు మనం గమనిస్తే 91 తర్వాత అది ఎంతకి పడిపోయింది 86, తర్వాత 85, తర్వాత 84, తర్వాత 83. టాప్ 5 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు. అందువల్ల హయ్యెస్ట్ స్కోర్లు ఏదైనా వస్తే 1-2కి వస్తాయి, కానీ అందరికి హయ్యెస్ట్ స్కోర్లు రావు. ఏదైనా హయ్యెస్ట్ స్కోరు ఎవరికైనా వచ్చినా మీరు దాన్ని చూసి భయపడవలసినటువంటి అవసరం లేదు. హయ్యెస్ట్ స్కోర్ అనేది సింగిల్ డిజిట్లోనే వస్తాయి తప్ప అందరికీ 10 మందికి 20 మందికి 30 మందికి అందరికీ హయ్యెస్ట్ స్కోర్లు అనేవి రావడము జరగదు. మరి ఇక్కడ విజయనగరంలో 6,500 మంది దాదాపు రాస్తే 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 32 మంది.
80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 32 మంది. మరి 75కి 80 మధ్యలో 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 102 మంది. మరి ఈ 102లో 32 తీసేస్తే మరి దాదాపు 70 మంది. 70 మంది ఎవరు? 75కి 80కి మధ్య మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది అంటే 70 మంది సాధించారు. అంటే 75 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మొత్తం ఎంతమంది అంటే 102. 75 పైన మార్కులు సాధించిన అంటే 75 దగ్గర నుంచి 91 వరకు. అంటే దాన్ని మనం కేటగిరీగా విడగొట్టినట్లయితే 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 32 మంది, 75 నుంచి 80 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కేవలం 70 మంది మాత్రమే ఈ మార్కులు సాధించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వన్ విశాఖపట్నం చూడండి. చాలా అభ్యర్థుల సంఖ్య పోటీ తీవ్రంగా ఉంది. మరి విశాఖపట్నంలో రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంతంటే 13,975. 13,975 అంటే దాదాపు 14,000 మంది ఎగ్జామ్ రాయడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ టాప్ స్కోర్ ఎంతంటే 84.93. 84.93. ఆ తర్వాత చూడండి 5వ నెంబర్కి 81కి పడిపోయింది. 5వ నెంబర్కి 81కి పడిపోయింది. అందువల్ల 84, 85, 86లో వస్తే ఏదో 1, 2కి వస్తాయి తప్ప అందరికి అదే స్థాయిలో మార్కులు రావడం అనేటువంటిది జరగదు. మరి ఇక్కడ విశాఖపట్నంలో 14,000 మంది రాస్తే 80 పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు కేవలం ఎంతమంది? 14 మంది. 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఆ 14,000 మందిలో కేవలం 14 మందికి మాత్రమే 80 పైన మార్కులు వచ్చాయి. మరి దాని పక్కనున్న విజయనగరాన్ని కానీ మనం గమనించినట్లయితే రాసింది 6,500 దాదాపు. అంటే దాదాపు విశాఖపట్నంలో సగం కూడా లేరు. విశాఖపట్నంలో సగం కూడా లేదు విజయనగరం. కానీ విజయనగరంలో 80 పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య 32 మంది. కానీ ఇక్కడ 14 మంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? విజయనగరంతో పోలిస్తే విశాఖపట్నంలో రాసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ కాంపిటీషన్ స్థాయి అనేటువంటిది చాలా తక్కువగా ఉంది అని చెప్పొచ్చు. అంటే విశాఖపట్నంతో పోలిస్తే విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ అభ్యర్థులకి ఎక్కువ మార్కులు రావడం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ పక్కనుండేటువంటి విజయనగరం లేదా శ్రీకాకుళం సంబంధించినటువంటి జిల్లాలు అభ్యర్థులు వాళ్ళ ఆ జిల్లా కాకుండా ఏదైనా నాన్ లోకల్గా ఆలోచన చేసినట్లయితే విశాఖపట్నం అనేటువంటిది బెస్ట్గా ఉండేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే విశాఖపట్నంలో 14,000 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు కేవలం 14 మంది అయితే 75 నుంచి 80 మధ్యలో మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 74 మంది. కేవలం 74 మంది. అదే ఇక్కడ చూడండి, మనం ఒక్కసారి విజయనగరాన్ని కానీ చూసినట్లయితే 75 నుంచి 80 మధ్య మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది? 136 మంది అయితే మరి అదే ఇక్కడ కేవలం 70 మంది. అంటే విజయనగరంలో అభ్యర్థుల సంఖ్య విశాఖపట్నంతో పోలిస్తే అభ్యర్థుల సంఖ్య సగం ఉంది. కానీ మార్కుల పరంగా చూస్తే విశాఖపట్నం అభ్యర్థులతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులు అత్యధిక మార్కులు సాధించడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఈస్ట్ గోదావరి. మరి ఈస్ట్ గోదావరి మరి రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య 17,389. అంటే దాదాపు 17,400 మంది. అంటే విశాఖపట్నంతో పోలిస్తే మరి విశాఖపట్నంతో పోలిస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాయడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ టాప్ స్కోర్ ఎంతంటే 90. టాప్ స్కోర్ ఎంతంటే 90.26 స్కోర్. ఇక్కడ మనం చూడండి 17,000 మందిలో కూడా 5వ నెంబర్ అభ్యర్థి 5వ ర్యాంక్ వచ్చేటప్పటికి కేవలం 5th ప్లేస్ వచ్చేటప్పటికి 82 మార్కులు 17,000 మందిలో. అదే మీరు ఇక్కడ చూడండి విశాఖపట్నంలో కూడా సేమ్ 5వ నెంబర్ వచ్చేటప్పటికి కేవలం 81 మార్కే. అదే మనం విజయనగరం కానీ చూసినట్లయితే 5th ప్లేస్ చూడండి 83 మార్కులు. అంటే అదే మనము శ్రీకాకుళంతో పోలిస్తే 5వ నెంబర్ 84.26. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే శ్రీకాకుళం
అలాగే విజయనగరం దాదాపు 2 జిల్లాల కాంపిటీషన్ ఒకే రకంగా ఉంది. విశాఖపట్నం అలాగే తూర్పుగోదావరి ఈ 2 జిల్లాల కాంపిటీషన్ దాదాపు ఒకే రకంగా ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరిలో ఎంతమంది రాశారు? 11,276 మంది పశ్చిమ గోదావరి జిల్లాలో 2018లో ఎస్జిటి రాయడం అనేటువంటి జరిగింది. మరి ఇక్కడ టాప్ మార్కులు ఏంటంటే 83.86. మరి 5వ ప్లేస్కి వచ్చేటప్పటికి 5th ప్లేస్కి వచ్చేటప్పటికి 82.66 అని చెప్పేసి ఇక్కడ మనకి 5th ప్లేస్లో 82.6 అని కనిపిస్తుంది. అంటే అన్ని జిల్లాల్లో కూడా 5th ప్లేస్ వచ్చేటప్పటికి 80, 82, 83 మధ్యలోనే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు కేవలం 12 మంది మాత్రమే. చూడండి, 11,000 మందిలో మరి 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 12 మంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఆయా జిల్లా రాసేటువంటి అభ్యర్థులు మార్కులు టెట్ స్కోర్లు మంచిగా ఉంటాయి. చాలామందికి 18, 20కి 19 అలా వస్తున్నాయి. అలా వచ్చి కూడా మంచి స్కోర్ను సాధించేటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా 80+ మార్కులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా పక్క జిల్లాల వైపు చూస్తున్నారు, భయపడుతున్నారు. భయపడవలసిన అవసరం లేదు. చూడండి, మీరు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో మరి 11,000 మంది రాస్తే 80 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య కేవలం 12 మందే. కేవలం 12 మందే. నాకు తెలిసి ఎవరైతే టెట్ స్కోర్లు 140+ ఉన్నాయో వారందరూ కూడా రేపు డిఎస్సీలు మీరు ఏ జిల్లాలో రాసినా కూడా ఇంకా మీరు ఆ టైంలో మీకు ఏదైనా పరిస్థితులు అనుకూలించగా మీరు సరిగా రాయలేకపోతే చెప్పలేము. కానీ టెట్లో 140+ స్కోరు సంపాదించినటువంటి ప్రతి అభ్యర్థి కూడా రేపు మీకు ఫైనల్ ఎగ్జామ్లో మీ జిల్లాలో 80 పైన స్కోర్ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఉంటుంది. మీరు మీ జిల్లాలో ఉండేటువంటి టాప్ 20, 30 ప్లేసెస్లోనే మీరు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఇక్కడ కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. మరి అదే 80కి 75కి మధ్య సాధించినటువంటి వాళ్ళు 55 మంది ఉన్నారు. అంటే మొత్తం కూడా 75 మార్కుల నుంచి 83.86 మార్కులు ఈ మధ్యలో ఉండేది మొత్తం కూడా ఎంతమంది? 67 మంది. 67 మంది మాత్రమే 75 పైన స్కోరు సాధించినటువంటి అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది పశ్చిమ గోదావరి. నెక్స్ట్ వన్ కృష్ణా జిల్లా. చూడండి, కృష్ణా జిల్లా 7,052 మంది. కృష్ణా జిల్లాలో రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య 7,052 మంది. ఇక్కడ టాప్ స్కోర్ చూడండి 86.26. 86.26. చూడండి, ఇక్కడ 11,000 మంది రాసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే 17,000 మంది రాసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాతో పోలిస్తే కృష్ణా జిల్లా యొక్క టాప్ మార్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఇక్కడ 5th ప్లేస్ చూడండి, 5th ప్లేస్ చూస్తే 81.86. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా 5th ప్లేస్కి వచ్చేటప్పటికి 81, 82 ఆ స్థాయిలోనే ఉంది. మరి కృష్ణా జిల్లాలో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 11 మంది అయితే 80 నుంచి 75 మధ్య మార్కులు సాధించిన వాళ్ళు 46 మంది. అంటే 80 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 11 మంది, 80 నుంచి 75 మధ్య మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 46 మంది. అంటే ఇక్కడ కృష్ణా జిల్లాలో 75 మార్కుల నుంచి 86.26 మార్కు ఈ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంతంటే కేవలం 57 మంది. కేవలం 57 మంది మాత్రమే ఉన్నారని మనము చెప్పొచ్చు. అంటే 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 11 మంది. మరి ఆ తర్వాత చూడండి గుంటూరు. మరి గుంటూరులో ఎంతమంది ఎగ్జామ్ రాశారు? 10,000 మంది ఎగ్జామ్ రాశారు. 10,830 మంది రాశారు. మరి టాప్ స్కోర్ ఎంత? 88 మార్కులు. టాప్ స్కోర్ ఎంతమ్మా? 88 మార్కులు టాప్ స్కోర్ సాధించడం జరిగింది. 5th ప్లేస్ కానీ మనం గమనించినట్లయితే తర్వాత 85.06, 84.50, 83.33, 82. అంటే 5th ప్లేస్ వచ్చేసి 82 మార్కులు సాధించడం అనేది జరిగింది. ఇక్కడ 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 11 మంది. దానికి ముందు మనం చెప్పుకున్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా కృష్ణా జిల్లాలో 7,000 మంది రాసినా
80 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 11 మందే ఉన్నారు. గుంటూరులో 10,000 మంది రాసిన 80 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 11 మందే ఉన్నారు. కాబట్టి నేను మరలా కూడా చెప్తున్నాను, టెట్ స్కోరు మంచిగా వచ్చుండి రేపు డిఎస్సిలో మీరు ఏ జిల్లాలో రాసినా కూడా ఓపెన్ కేటగిరీలో మీరు 80 పైన మార్కులు సాధిస్తున్నారంటే దాదాపు 99% మీకు ఆ జిల్లాలో జాబ్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు కేవలం 11 మంది అయితే 80 నుంచి 75 మధ్య మార్కులు సాధించిన వాళ్ళు 58 మంది. అంటే 75 మార్కుల నుంచి 88 మార్కుల ఈ 85 మార్కులు ఈ మధ్యలో ఉన్న మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంతమంది అంటే 69 మంది. అంటే 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు కేవలం 69 మంది మాత్రమే ఉన్నారు. ఎంత? 10,830 మందిలో 10,830 మందిలో గుంటూరు జిల్లాలో కేవలము 75 నుంచి 88 మధ్య మార్కులు సాధించిన వాళ్ళు 69 మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పొజిషన్లో మీరు 75 పైన మార్కులు మీ టెట్ స్కోర్ మరియు మీరు రాసేటువంటి టీఆర్టీ స్కోరు 75 పైనగా ఉన్నట్లయితే మీకు మంచి విజయ అవకాశాలు ఉంటాయి. మంచి విజయ అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ వన్ ప్రకాశం. మరి ప్రకాశంలో దాదాపు గుంటూరు జిల్లా కాంపిటీషన్ ఎంత ఉందో ప్రకాశం జిల్లా కాంపిటీషన్ కూడా దాదాపు అంతే ఉంది. కానీ ఈసారి ప్రకాశం జిల్లాకి గుంటూరు జిల్లాకు ఉన్నటువంటి తేడా ఏంటంటే మరి గుంటూరు జిల్లాలో ఎడ్జిటి ఉద్యోగాలు అనేటువంటివి దాదాపు 500 పైచిలకు ఎడ్జిటి ఉద్యోగాలు ఉన్నాయి గుంటూరులో. అదే ప్రకాశంలో అయినట్లయితే కేవలం 100 పైచిలకు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ప్రకాశంలో కానీ చూసినట్లయితే కాంపిటీషన్ 5th ప్లేస్ వచ్చేసి 84.13. ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్దాం. 5th ప్లేస్ 84.13 ఉన్నటువంటి జిల్లా ఏముంది అనేటువంటిది చూడండి. శ్రీకాకుళం. అంటే ప్రకాశం ఏ జిల్లాతో పోటీ పడుతుంది? శ్రీకాకుళం విజయనగరం జిల్లాల అభ్యర్థులతో పోటీ పడుతుంది. కాబట్టి మరి జనరల్గా మనము డిఎస్సి అంటేనే శ్రీకాకుళం విజయనగరం మినీ ఐఏఎస్ అని చెప్పేసి అంటుంటారు. మరి ఈరోజు పరిస్థితి శ్రీకాకుళం విజయనగరం అభ్యర్థుల్లో ఎంత పోటీ తీవ్రత, ఎంత హైయెస్ట్ స్కోర్లు వస్తున్నాయో అదే స్థాయిలో ప్రకాశం జిల్లా అటువంటి అభ్యర్థులకు కూడా అదే స్థాయిలో స్కోర్ రావడం అనేటువంటి జరిగింది. 5th ప్లేస్ అనేది ఇప్పటి వరకు మనం చూసినటువంటి వాటిలో ఒక శ్రీకాకుళంలో 5th ప్లేస్ 84 మార్కులు వస్తే ఆ తర్వాత అదే స్థాయిలో 5th ప్లేస్కి కూడా తగ్గకుండా 84 మార్కుల దాకా ఉన్నటువంటి జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా. మరి ప్రకాశం జిల్లాలో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది అంటే 24 మంది. 80 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య 24 మంది అయితే 80కి 75 మధ్య మార్కులు సాధించినటువంటి వాళ్ళు 65 మందిగా మనము చెప్పొచ్చు. ఒక్కసారి మనం శ్రీకాకుళానికి వెళ్ళినట్లయితే ఇక్కడ 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉన్నారు ప్రకాశం జిల్లాతో పోలిస్తే. 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. అలాగే విజయనగరంలో కూడా 80 పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య ప్రకాశంతో పోలిస్తే ఎక్కువగా ఉన్నారు. 75కి 80 మధ్యలో ఉండేటువంటి మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య కూడా ఇక విజయనగరం శ్రీకాకుళంలోనే ఎక్కువగా ఉన్నారు. అంటే అభ్యర్థులకు అంటే ఫస్ట్లో టాప్ మార్క్స్ అయితే వచ్చాయి, కానీ ఆ తర్వాత శ్రీకాకుళం విజయనగరంలతో పోలిస్తే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్యకు మార్కులు క్రమేణా గణనీయంగా తగ్గడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చూడండి, అంటే 75 నుంచి 86.40 ఈ స్థాయిలో మార్కులు సాధించిన వాళ్ళు మొత్తం ఎంతమంది అంటే 89 మంది. అంటే 75 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య 10,659లో కేవలం 89 మంది మాత్రమే 75 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి మరలా కూడా నేను చెప్తున్నాను, ద బెస్ట్ స్కోర్ ఏంటంటే మీ టెట్ మరియు డిఎస్సి స్కోర్ మొత్తం కలిపితే ఆ రిజర్వేషన్తో సంబంధం లేకుండా ప్రతి అభ్యర్థి కూడా హోప్ పెట్టుకోదగినటువంటి మార్క్స్ ఏంటంటే ఫస్ట్ బెంచ్ మార్క్ ఏంటంటే 80+, సెకండ్ బెంచ్ మార్క్ ఏంటంటే 75+ అనమాట. నేను రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదు, మరొక వీడియోలో దాని గురించి నేను మాట్లాడతాను. ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీ అభ్యర్థి ఫస్ట్ బెంచ్ మార్క్ ఏంటంటే 80+, టెట్ స్కోరు డిఎస్సి స్కోర్ కలిపితే.
సెకండ్ బెంచ్ మార్క్ ఏంటంటే 75 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి 90% అవకాశం ఉంటుంది. 80 పైన మార్కులు సాధించినటువంటి వారికి 100% జాబ్ అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వన్ నెల్లూరులో అభ్యర్థుల సంఖ్య తక్కువ, 4538 అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాయడం అనేటువంటి జరిగింది. మరి ఇక్కడ టాప్ స్కోర్ అనేటువంటిది 84.26. అంటే ప్రకాశం జిల్లాలో 5th ప్లేసే ఇక్కడ ఫస్ట్ ర్యాంక్. ప్రకాశం జిల్లాలో 5th ప్లేస్ ఏదైతే ఉందో 5th ప్లేస్ 84 ఉంది. ఇక్కడ నెల్లూరులో ఫస్ట్ ప్లేస్ అదనమాట 84.26. 5th ప్లేస్కి వచ్చేటప్పటికి 80 మార్కులకి పడిపోయింది. ఇక్కడ 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు కేవలం 6 మంది నెల్లూరు జిల్లా. అదే ప్రకాశం జిల్లాలో అయినట్లయితే 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 24 మంది. మరి నెల్లూరులో 80కి 75కి అంటే 75కి 80 మధ్య మార్కులు సాధించిన వాళ్ళు 26 మంది అయితే ప్రకాశంలో అయినట్లయితే 65 మంది. అంటే అభ్యర్థుల సంఖ్య దాదాపు రెట్టింపుకు పైన ఉంది. కాబట్టి హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ నెల్లూరు జిల్లాలో 75 మార్కుల నుంచి 84.26 మార్కులు ఈ మధ్యలో వచ్చినటువంటి మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంత అంటే కేవలం 32 మంది మాత్రమే. అంటే 4538లో 75 ఆ పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య కేవలం 32 మంది మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ వన్ కడప. సేమ్ నెల్లూరు కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉందో కడప కాంపిటీషన్ కూడా అంతే స్థాయిలో ఉంది. అంటే అక్కడ డిఈడి చేసినటువంటి అభ్యర్థుల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. మరి ఇక్కడ కడప టాప్ స్కోర్ ఎంత అంటే 83.46, దాదాపు ఇక్కడ నెల్లూరుకి సరి సమానంగా ఉంది. మరి కడపలో 5th ప్లేస్ వచ్చేసి 80 మార్కులు, అలాగే నెల్లూరులో కూడా 5th ప్లేస్ వచ్చేసి 80 మార్కులు. దాదాపు కడప నెల్లూరు యొక్క కాంపిటీషన్ కానీ అభ్యర్థులు అంటే పరీక్ష రాసేటువంటి అభ్యర్థుల సంఖ్య కానీ వారికి వచ్చేటువంటి మార్క్స్ డెన్సిటీ కానీ ఇవి రెండు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. మరి కడపలో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 5 మంది అయితే నెల్లూరులో 6 మంది. అదే నెల్లూరులో 75-80 మార్కులు వచ్చిన వాళ్ళు 26 మంది అయితే అదే మనకు కడపలో అయినట్లయితే 19. దాదాపు ఒకే రకంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ 75 నుంచి 83.46, 75 నుంచి ఫస్ట్ ర్యాంక్ 83.46 మార్కుల మధ్య వచ్చిన అభ్యర్థుల సంఖ్య మొత్తం ఎంతమంది అంటే కేవలం 24 మంది మాత్రమే. కేవలం 24 మంది మాత్రమే. కాబట్టి 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు కడపలో 24 మంది మాత్రమే. నెక్స్ట్ వన్ కర్నూలు. ప్రజెంట్ హాట్ డిస్టిక్. 13 జిల్లాల యొక్క అభ్యర్థులు ఎటువైపు చూస్తున్నారంటే కర్నూలు వైపు చూస్తున్నారు. మరి కర్నూలులో దాదాపు గత డిఎస్సీలు ఎంతమంది రాశారు? 19,410. దాదాపు 20,000 మంది రాశారు. దాదాపు 20,000 మంది రాశారు. అంటే మనకి ఒక రకంగా తూర్పుగోదావరి సరి సమానంగా తూర్పుగోదావరి వైజాగ్ ఇక్కడ చూడండి. ఒక్కసారి మనం గమనిస్తే విశాఖపట్నం 13,000 కానీ తూర్పుగోదావరి 17,000 మంది. అంటే కర్నూలు 19,410. అంటే 2018లో కూడా మరి అత్యధిక మంది అభ్యర్థులు అప్లై చేసినటువంటిది మరి ఇక్కడ కర్నూలులో 19,410 కనపడుతుంది. తర్వాత అనంతపురం చూద్దాం ఏ స్థాయిలో రాశారు అనేటువంటిది 18,000. అంటే ఇక్కడ దాదాపు అత్యధిక మంది దరఖాస్తు చేసినటువంటి వాళ్ళు 2018 డిఎస్సిలో కానీ చూస్తే ఫస్ట్ ప్లేసు కర్నూలు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత అనంతపూర్ చేసుకున్నారు. ఆ తర్వాత తూర్పుగోదావరి ఎక్కువ మంది. అంటే కర్నూలు వచ్చేసి 19,000 మంది, అనంతపురం వచ్చేసి 18,000 మంది, తూర్పుగోదావరి వచ్చేసి 17,000 మంది. ఇలా అంటే ఎక్కువ మంది ఎస్జిటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నటువంటి జిల్లాలు ఇవిగా మనకు కనపడుతున్నాయి. కర్నూలు 19,000 మంది, అనంతపురం 18,000 మంది, తూర్పుగోదావరి జిల్లా 17,000 మంది. ఈసారి నాకు తెలిసి కర్నూలులో దరఖాస్తు చేసేటువంటి వాళ్ళు అంటే మనం మొదట్లో చెప్పుకున్నట్లుగానే ఓన్లీ డిఎస్సి
అంటే టెట్లో అర్హత సాధించిన వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకుంటారు కాబట్టి నెంబర్ అనేది ఇంత కనపడదు ఈసారి మనకి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా 19,000 మంది కర్నూలులో కనపడరు. ఎందుకంటే టెట్ అర్హత సాధించిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి. కాబట్టి డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం. ఎందుకంటే అనంతపురం జిల్లాలో కూడా ఈ యొక్క డిఈడి చేసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమీప జిల్లా కర్నూలు కాబట్టి కర్నూలుకి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి కర్నూలులో 19,000 మంది రాస్తే ఇక్కడ వచ్చినటువంటి టాప్ స్కోర్ 87.86, మొదటి ర్యాంకు 87.86, ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసి 83.60, ఫిఫ్త్ ప్లేస్. అంటే ప్రకాశం జిల్లాతో పోలిస్తే ఫిఫ్త్ ప్లేస్ యొక్క మార్క్స్ తగ్గాయి, 83.60. చూడండి, ప్రకాశం జిల్లాలో ఫిఫ్త్ ప్లేస్ 84 అనుకుంటాను. చూడండి, ప్రకాశం జిల్లాలో ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి 84.13 మార్కులు. అదే ఇక్కడికి మనం కర్నూలు కానీ చూసినట్లయితే 83.60. కాబట్టి 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు మరి కర్నూలులో ప్రకాశంతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువ కాబట్టి సహజంగానే ఉంటుంది. 24, 65 ప్రకాశంలో 24, అలాగే 65. అంటే ప్రకాశం జిల్లాలో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 24 మంది అయితే కర్నూలు జిల్లాలో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 38 మంది. అంటే ప్రకాశంలో రాసింది 10,000 మంది దాదాపు, ఇక్కడ 20,000 మంది దాదాపు. అంటే రెట్టింపు ఉన్నారు కదా, రెట్టింపు ఉన్నారు కాబట్టి ఆ దామాషాలో 80 పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మొత్తం రాసింది దాదాపు 10,000 మందే రాశారు. ప్రకాశం జిల్లాలో 10,000 మందిలో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు ప్రకాశం జిల్లాలో 24 మంది అయితే కర్నూలులో వచ్చేసి 38 మంది. అంటే ఆ దామాషలు ఏం పెరగలేదు. కాకపోతే ఓవరాల్గా చూసినప్పుడు మనకు 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 38 మంది కనపడుతున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో 75-80 మధ్య మార్కులు వచ్చిన వాళ్ళు 65 మంది అయితే కర్నూలు జిల్లాలో 134 మంది. 75కి 80 మధ్యలో మార్కులు వచ్చిన అభ్యర్థులు 134 మంది. అంటే టోటల్గా 172 మంది 75 మార్కుల నుంచి 87 మార్కుల మధ్యలో వచ్చినటువంటి అభ్యర్థుల సంఖ్య 172 మంది వచ్చారు. అదే నేను చెప్తున్నాను చాలామంది అభ్యర్థులకు కూడా, మీరు కర్నూలు జిల్లా వెళ్ళినా కూడా నాన్ లోకల్ కేటగిరీలో మీకు పోస్ట్ రావాలన్నా కూడా మినిమం స్కోర్ మీకు 75+ ఉండాలి. మ్యాక్స్ అది కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. కానీ 80+ అక్కడైనా సరే 75+లో ఉంటేనే అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే అవకాశం అనేటువంటిది ఉండదు. చూడండి, ఇప్పుడు అక్కడ మీకు అంటే 75 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 172 మంది ఉన్నారు 2018 డిఎస్సిలో. ఇప్పుడు మరి అన్ని జిల్లాల నుంచి మెరిట్ స్టూడెంట్స్ కర్నూలు వైపుకి వస్తారు. మరి కర్నూలు వైపుకి వచ్చినప్పుడు ఈ 75 పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అక్కడ నాన్ లోకల్ కేటగిరీలు పోటీ పడడానికి అవకాశం దాదాపు 122 ఉద్యోగాలే కనపడుతున్నాయి. మరి అంటే దాదాపు 77, 78, 79 ఆ పై స్థాయిలో మార్కులు వస్తేనే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మొత్తం కూడా కర్నూలులో 2018 డిఎస్సిలో 75 పైన మార్కులు సాధించిన వాళ్ళ అభ్యర్థుల సంఖ్య 172 మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు కర్నూలు జిల్లాలో మీరు జాబ్ను ఆశించాలన్నా మినిమం స్కోర్ అయితే 75 ఉండాలి. నేను అనుకోవడం 75 నుంచి 80 మార్కుల మధ్యలోనే ఎక్కడో చోట ఆగిపోతుంది నాన్ లోకల్ అభ్యర్థికి జాబ్ రావాలంటే. కాబట్టి 60 మార్కులు తెచ్చుకునే వాళ్ళు 55 మార్కుల స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కర్నూలుకు పోయినా కూడా జరిగే పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు నాకు తెలిసి. కాబట్టి 75-80 మార్కుల మధ్యలో మార్కులు వస్తే కానీ కర్నూలు అయినా కూడా అవకాశం అనేటువంటిది ఉండదు. అదొక నేను ఓపెన్ కేటగిరీ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నామా. రిజర్వేషన్ అనేటువంటి క్రైటీరియా వేరు, ఒక్కొక్క 5-5 మార్కులు వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరు రిజర్వేషన్ అభ్యర్థి అయినా సరే ఫస్ట్ తను ఆలోచించాల్సింది ఏంటి, ఓపెన్ కేటగిరీలో పోస్టుల గురించి ఆలోచన చేయాలి. కాబట్టి మరి ఇది కర్నూలుకు సంబంధించి. తర్వాత అనంతపురం. మరి అనంతపురాన్ని మనం గమనిస్తే మరి 18,150 మంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే రాష్ట్రంలో 2018 డిఎస్సిలో
కర్నూలులో అత్యధిక మంది రాశారు, ఆ తర్వాత అనంతపురం రాశారు, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు రాయడం అనేటువంటి జరిగింది. మరి ఇక్కడ టాప్ స్కోర్ ఎంతంటే 85 మార్కులు. టాప్ స్కోర్ ఎంతంటే 85 మార్కులు. 5th ప్లేస్కి వెళ్ళేటప్పటికి 82 మార్కులు. 5th ప్లేస్కి వెళ్ళేటప్పటికి 82 మార్కులు. దాదాపు 1-2 మార్కులు అంతా కూడా 5th ప్లేస్ అనేటువంటిది ఆ స్థాయిలోనే ఉంది. మరి ఇక్కడ 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 28 మంది. కర్నూలు చూడండి 38 మంది. కర్నూలు అంటే అనంతపురంతో పోలిస్తే కర్నూలులో మరి గరిష్ట మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. రాసిన వాళ్ళు దాదాపు 2 ఒకటే, కానీ ఇక్కడతో పోలిస్తే అనంతపురంలో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 28 మంది అయితే, అదే కర్నూలు అయినట్లయితే ఎంతమంది? 38 మంది. 38 మంది. అనంతపురంలో వచ్చేసి 38 మంది 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు. 75కి 80కి మధ్యలో అయినట్లయితే 134 మంది ఉన్నారు. అంటే దీంతో మనం గమనిస్తే అనంతపురంతో పోలిస్తే కర్నూలులో అభ్యర్థుల సంఖ్య అనేది సమానంగా ఉన్నప్పటికీ అంటే అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రత అనేటువంటిది అనంతపురంతో పోలిస్తే మరి కర్నూలు ఎక్కువగా ఉంది. మరి ఈసారి అనంతపురం అభ్యర్థులు కూడా కర్నూలుకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మార్కుల యొక్క డెన్సిటీ గతంతో పోలిస్తే ఇంకా పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మరి ఇక్కడ 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 28 మంది ఉన్నారు అనంతపురంలో. అలాగే 75 నుంచి 80 మధ్య మార్కులు సాధించిన వాళ్ళు 126 మంది ఉన్నారు. కాబట్టి టోటల్గా 75 నుంచి 85.60 ఈ మధ్య మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారంటే 154 మంది ఉన్నారు. అంటే అనంతపురంలో 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 154 మంది అయితే 154 మంది అయితే, అదే మనకి కర్నూలులో 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 172 మంది ఉన్నారు. 172 మంది ఉన్నారు. అంటే దాదాపు అనంతపురం కర్నూలు 2 జిల్లాల అభ్యర్థులు రాసిన అభ్యర్థుల సంఖ్య దాదాపు సమానంగా ఉన్నప్పటికీ కూడా అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య అనంతపురం కంటే కూడా కర్నూలులో ఎక్కువగా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చిత్తూరు. మరి ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా పోస్టుల సంఖ్య పరంగా కర్నూలు తర్వాత ఆలోచన చేసేది ఏ జిల్లా అంటే చిత్తూరు జిల్లా గురించి ఆలోచన చేస్తున్నారు. చూడండి, చిత్తూరు జిల్లాలో ఫస్ట్ మార్క్ వచ్చేసి 86 మార్కులు అయితే 5th ప్లేస్ వచ్చేటప్పటికి 79. నాకు తెలిసి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని జిల్లాలలో కూడా 5th ప్లేస్కి వచ్చేటప్పటికి 80 మార్కుల లోపు పడిపోయినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే చిత్తూరు. అంటే చిత్తూరులో 8663 మంది రాశారు. అభ్యర్థుల సంఖ్య 8663 మంది రాశారు. అంటే కర్నూలు జిల్లాతో పోలిస్తే దాదాపు సగం కంటే ఇంకా తక్కువ మంది. ఒక 40% అనుకోవచ్చు. మరి ఈ చిత్తూరు జిల్లాలో ఫస్ట్ మార్క్ వచ్చేసి 86 మార్కులు అయితే 5th ప్లేస్కి వచ్చేటప్పటికి 79.60. మరి ఇక్కడ చిత్తూరులో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు కేవలం ముగ్గురే. 75 నుంచి 80 మధ్య మార్కులు వచ్చిన వాళ్ళు 29 మంది. అంటే 75 నుంచి 86 మార్కుల మధ్య సాధించిన అభ్యర్థులు మొత్తం కూడా కేవలం 32 మంది మాత్రమే. అంటే 8663 మందిలో 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 32 మంది. ఇవన్నీ కానీ మనం చూసినట్లయితే డిఎస్సికి ఏదో సమూహంగా వేల మంది ప్రిపేర్ అవుతున్నారే కానీ నిజమైన పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. కాబట్టి నేను అభ్యర్థులందరికీ కూడా ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ స్కోరు 75 పైన మార్కులు కానీ ఉన్నట్లయితే టెట్ మరియు డిఎస్ స్కోర్ 2 కలిపి 75 మార్కులు మీరు సాధించగలుగుతున్నట్లయితే దాదాపు మీరు అందరూ కూడా విజయానికి దగ్గరగా ఉన్నట్టే. ఒక్కసారి మనం ఇప్పుడు అందరు అభ్యర్థులు కర్నూలు మరియు చిత్తూరు మిగతా జిల్లాలతో పోలిస్తే కర్నూలు మరియు చిత్తూరు మరి ఈ జిల్లాలు ఎక్కువగా పోస్టుల సంఖ్య ఉన్నాయి కాబట్టి మరి వీటికి ఎక్కువగా అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ రెండింటిని కానీ మనం కంపారిజన్ చేసినట్లయితే ఏ రకంగా చూసినా కూడా కర్నూలుతో పోలిస్తే చిత్తూరు యొక్క పోటీ తక్కువగా ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. కాకపోతే ఈసారి ఈ చిత్తూరుకి మరి అనంతపురం అభ్యర్థులు కూడా పోటీ పడడానికి అవకాశం ఉంది. అలాగే నెల్లూరు అభ్యర్థులు కూడా
ఎక్కువగా అంటే ఆ సమీప జిల్లాలు కాబట్టి అనంతపురం మరియు నెల్లూరు ఈ 2 జిల్లాలు, అలాగే కడప ఈ 3 జిల్లాల అభ్యర్థులు ఈసారి చిత్తూరు వైపు దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంది. కాకపోతే కర్నూలుతో పోలిస్తే చిత్తూరులో గత ఫలితాలను బట్టి కానీ మనం చూసినట్లయితే అభ్యర్థుల సంఖ్య తక్కువగానే ఉంది. వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల పరంగా చూస్తే పోటీ తీవ్రత కూడా తక్కువగానే ఉంది. అంటే ఒక రకంగా ఇక్కడ మనం 20,000 అనుకోండి, అది ఒక 8,000 అనుకోండి. ఆ రకంగా చూసినట్లయితే ఆ దామాషలు చూస్తే 80 పైన మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 10 మంది అయినా ఉండాలి. కానీ ఎంతమందికి వచ్చింది? కేవలం 3కు మాత్రమే 80 పైన మార్కులు రావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ 75 నుంచి 80 మంది మార్కులు వచ్చిన వాళ్ళు 134 మంది అయితే ఇక్కడ కేవలం 29 మంది మాత్రమే మార్కులు రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కర్నూలుతో పోలిస్తే చిత్తూరులో అభ్యర్థుల సంఖ్య తక్కువ. దట్ ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్యలో కూడా మార్కుల యొక్క తీవ్రత అనేటువంటిది అంటే డెన్సిటీ వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల పరంగా చూసినట్లయితే చాలా తక్కువగానే ఉంది. కాబట్టి 2018 డిఎస్సి యొక్క పరీక్షా ఫలితాలన్నింటినీ కానీ ఎస్జిటి పరీక్షా ఫలితాలన్నింటినీ కానీ మనం గమనించినట్లయితే ఎక్కువగా మనకి ఏమర్థమవుతుందంటే 75 పైన టెట్ స్కోరు మరియు టీఆర్టీ డిఎస్సి స్కోర్ 2 కలిపితే 75 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి విజయావకాశాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. ఒక్కసారి మరలా మనం మొదట అన్ని జిల్లాల పరంగా ఒక్కసారి మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ మరి 13 జిల్లాలకు సంబంధించి కానీ మనం గమనించినట్లయితే అత్యధిక మంది రాసినటువంటి జిల్లాలో ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే పోయినసారి మనం చూడండి కర్నూలు అనేది మొదటి ప్లేసు, ఎక్కువ మంది అంటే 19,410 మంది ఎగ్జామ్ రాశారు. ఆ తర్వాత ప్లేస్ ఏంటంటే అనంతపురం 18,000 మంది ఎగ్జామ్ రాయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా 17,000 మంది ఎగ్జామ్స్ రాయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ జనరల్గా మనం కానీ గమనించినట్లయితే అంటే తక్కువ మంది అభ్యర్థులు ఉండేటువంటి జిల్లాలు కానీ మనం గమనించినట్లయితే కడప మరియు నెల్లూరు ఈ రెండిటి యొక్క పోటీ తీవ్రత దాదాపు ఒకే రకంగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంది. నెల్లూరు మరియు కడప. మరి శ్రీకాకుళం మరియు విజయనగరం ఈ విశాఖపట్నం ఈ 3 జిల్లాలతో పోల్చినట్లయితే శ్రీకాకుళం విజయనగరం అభ్యర్థుల సంఖ్య కలిపితే ఎంతైతే ఉంటుందో దాదాపు విశాఖపట్నంలో అంతమంది రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి అయితే శ్రీకాకుళం విజయనగరంలో పరీక్ష రాసే వారి సంఖ్య మిగతా జిల్లాలతో పోలిస్తే అంటే ఈ యొక్క కర్నూలు అనంతపురం వీళ్ళతో పోలిస్తే తక్కువైనప్పటికీ కూడా మార్కులు సాధించేటువంటి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ర్యాంకును కానీ మనం గమనించినట్లయితే ఒక్క విజయనగరంలో 91.06 పోయినసారి స్టేట్ ఫస్ట్ ఇదే అని చెప్పేసి మనము చెప్తున్నాం 91.06. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా 90.26. ఒక 2 జిల్లాల్లో మాత్రమే 90 పైన మార్కులు రావడం అనేటువంటిది జరిగింది. ఇక మిగతా జిల్లాలన్నింటిలో కూడా దాదాపు 83 నుంచి 80 అంటే అన్ని జిల్లాల్లో కూడా టాప్ స్కోర్ అనేటువంటిది 83 నుంచి చివరికి 91 మార్కు అంటే జనరల్ చేస్తే 90 మార్కులు అనుకోండి. ఈ 83 మార్కుల నుంచి 90 మార్కుల మధ్య మాత్రమే ఎక్కువ జిల్లాల్లో ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది ఉంది. ఒక జిల్లాలో 84, మరొక జిల్లాలో 85, మరొక జిల్లాలో 87 ఇలా ఉంది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే టెట్ స్కోరు మరియు రేపు మీరు రాసే డిఎస్సి స్కోరు 2 కలిపితే మీకు 80 పైన మార్కులు వస్తున్నట్లయితే ఫస్ట్ బెంచ్ మార్క్ అంటే దాదాపు 99% మీ జిల్లాలో మీకు జాబ్ రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది ఈ ఫలితాల విశ్లేషణ బట్టి. ఎవరికైతే 75 పైన మార్కులు వస్తున్నాయో టెట్ స్కోరు మరియు మీ డిఎస్సి స్కోర్ 2 కలుపుకుంటే 75 పైన మార్కులు వస్తున్నాయో దాదాపు 90% మీరు ఏ జిల్లాలో అయితే రాస్తున్నారో ఆ జిల్లాలో మీకు జాబ్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఇది నేను ఓపెన్ కేటగిరీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓపెన్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ బేసిస్లో 75 పైన మార్కులు వచ్చేటువంటి అభ్యర్థులందరికీ కూడా అవకాశం ఉండడానికి అవకాశం ఉంది. మరి
మీరు అభ్యర్థుల సంఖ్యను పట్టించుకోవద్దని. ఖచ్చితంగా గతంతో 2018 డిఎస్సితో పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య దాదాపు ఒక 20-30% తగ్గిపోతుంది. అంటే పోయినసారి ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లానే తీసుకోండి, పోయినసారి ఒక 10,000 మంది దరఖాస్తు చేసుకుని ఉంటే ఈసారి కేవలం ఒక 7,000-8,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకుని ఉంటారు. ఎందుకని? మొదట్లో నేను చెప్పినట్లుగా 2018 అనేటువంటిది టెట్ కమ్ టీఆర్టీ, టెట్లో అర్హత లేని వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈసారి టెట్లో అర్హత లేని వారు, టెట్ క్వాలిఫై కానటువంటి వారు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి కేవలం టెట్లో అర్హత సాధించిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా దరఖాస్తుల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి దరఖాస్తుల సంఖ్య పెరిగినంత మాత్రాన్ని మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థుల్లో హైయెస్ట్ స్కోర్ సాధించేటువంటి వాళ్ళే మీకు పోటీ అవుతారు తప్ప ఈ యొక్క 2018 డిఎస్సి రిజల్ట్ మొత్తాన్ని కానీ మనం గమనించినట్లయితే లీస్ట్ స్కోరు కొన్ని జిల్లాల్లో లీస్ట్ స్కోర్, ఎక్కువ జిల్లాలో లీస్ట్ స్కోర్ ఎంతంటే 100కి 20 మార్కులు. ఎక్కువ జిల్లాలో లీస్ట్ స్కోర్ ఎంతంటే 100కి 20 మార్కులు, 20 మార్కులు, 21 మార్కులు. కొన్ని జిల్లాలో అయితే 10 మార్కులు కూడా వచ్చున్నాయి లీస్ట్ స్కోర్. మరి జస్ట్ ఏదో కోర్స్ చేస్తుంటారో అలా అప్లై చేస్తారు, రాస్తారు తప్ప ప్రిపరేషన్ అనేటువంటిది ఉండదు. నేను మరలా కూడా చెప్తున్నాను, కేవలము నిజమైనటువంటి పోటీ అనేటువంటిది 20% మంది అభ్యర్థుల మధ్య మాత్రమే ఉంటుంది. అంటే ఒక జిల్లాకి ఎవరైనా సరే 10,000 మంది కానీ అప్లై చేసినట్లయితే, 10,000 మంది కానీ ఒక జిల్లాకి అప్లై చేసినట్లయితే కేవలం పోటీ 2,000 మంది మధ్య మాత్రమే తీవ్రమైనటువంటి పోటీ అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రతి 10 మందిలో 2 మధ్య మాత్రమే తీవ్రమైనటువంటి పోటీ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా టెట్లో ఎవరైతే టెట్ స్కోరు ఒక 120+ ఎస్జిటికి సంబంధించి 120+ స్కోరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా గట్టి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే 120 మార్కులను బేస్ చేసి మొదలుకొని 150 మార్కుల వరకు టెట్ స్కోర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే నేను చెప్పేది 10 మందిలో 2కే లేదా 1కే ఆ 120 పైన టెట్ స్కోర్ అనేటువంటిది వచ్చి ఉంటుంది తప్ప అంతకు మించి ఎక్కువ వచ్చి ఉండదు. కాబట్టి వాళ్ళే మీకు నిజమైనటువంటి పోటీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ మీరు ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోయినట్లయితే ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటుంది టీచర్స్ అకాడమీ. కాబట్టి మరలా కూడా నేను చెప్తున్నాను, టెట్ మరియు డిఎస్సి స్కోర్ 2 కలిపితే 75 పైన మార్కులు సాధించే వాళ్ళందరూ కూడా విజయానికి చాలా దగ్గరలో ఉన్నారని, ఆ యొక్క స్కోర్ని మీరు ఈ 20 డేస్లో ఎంత ఎక్కువ పెంచుకోగలిగితే అంత ఎక్కువ విజయానికి మీరు విజయానికి దగ్గర అవుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.